నమస్తే అండి. కేటీఆర్ గారు నిన్నైతే ప్రెస్ మీట్ లో అయితే ఒక మాట అన్నారు, నాకు ఇలాంటి రంగు అంటగట్టింది నువ్వు కదా, మీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వస్తే ఇలాగే చేస్తారా అని మాట్లాడుతున్నాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన చెప్పింది కరెక్టేనా, అయితే ఏది నిజం అనుకోవాలి? ఇది ఎలాగంటేనండి, యాక్చువల్ గా కేటీఆర్ గారిని ఆయన ఏదన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు, నేను ఆ విషయంలో నేను సమర్థిస్తున్నాను. కానీ ఏంటంటే దానికోసం హీరోయిన్లతో సంబంధం ఉంది అనేది పర్సనల్ అటాక్లు మంచిది కాదు అనేది నా ఉద్దేశం అండి. ఓకే, నువ్వు ఏదన్నా ఆయన చేసిన తప్పుకు నువ్వు కక్ష తీర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే గతంలో ఆయన నిన్ను అరెస్ట్ చేయించాడని నువ్వు కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలనుకుంటే ఓకే, అది నేను కాదంటలేదు, ఎవరో కాదండరు. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా అతనికి హీరోయిన్లతో సంబంధం ఉన్నాయి, సమంత అందుకే వదిలేసింది, ఇటువంటి పర్సనల్ విషయాలు, పర్సనల్ అటాక్స్ మంచిది కాదు అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే సమంత గారు ఒక ఉన్నత కుటుంబంలోకి ఒక కోడలికి వెళ్ళారు. అటువంటి కోడలికి వెళ్ళినవాడిని అతనితో సంబంధాలు ఉన్నాయి, ఇతనితో సంబంధాలు ఉన్నాయి అనేది చాలా తప్పుడు విధానం. ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయించడం మాత్రం కాంగ్రెస్ వాళ్ళది అయితే చాలా పెద్ద తప్పు. అంతే, సమంత నాగ చైతన్య గారు సమంత విడిపోవడానికి కూడా ఇది అతిపెద్ద కారణం. ఎందుకంటేనండి అంత పెద్ద అపవాదం వచ్చాక భరించడం అనేది సమాజంలో చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ పబ్లిక్ ఫిగర్లు, ఎంత హీరోయిన్ అయినా సరే మా అన్న మా తమ్ముడు భావించే హీరోలు వాళ్ళు. అటువంటి వాళ్ళది ఆడెవడితో సంబంధం ఉన్న దాంతో పెళ్లి చేసుకున్నాడు అని ఆ మాటలు పడడం అనేది వాళ్ళకి మంచిది కాదు. ఆ ఉద్దేశంతో విడిపోవడానికి కారణం అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన మాటలే. అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన సందర్భం సిట్ విచారణకి వెళ్ళారు. హరీష్ రావు గారు చిట్టు విచారణకి వెళ్ళి నేను ఎటువంటి మన సెక్షన్ కైనా ఎటువంటి నేను ఇన్వెస్టిగేషన్ కైనా నేను హాజరవుతాను, నాకు ఆ భయం లేదు, ఎందుకంటే నేనేం చేయలేదు అంటున్నారు. అదే సమయంలో కేటీఆర్ గారు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు, మేమేం చేయలేదు, ఒకవేళ అటువంటి విచారణ ఉంటే కనుక నాకేం భయం లేదు, నేను హాజరవుతాను. అయితే లేనిపోని అవాకులు చవాకులు నా మీద కార్డు చేసి వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని దూషించే విధంగా చేయొద్దు. మీరు ఏదైనా చేస్తే కనుక రాజకీయంగా నన్ను విమర్శించండి కానీ వ్యక్తిగతంగా వద్దనేది ఆయన అంటున్నారు. ఇదంతా చూస్తే సామాన్య మానవుడికి వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు చూస్తే కనుక నేను అధికారంలో ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తాను, నువ్వు అధికారంలో ఉంటే నన్ను అరెస్ట్ చేయన్నట్టు. అంతే, అలాగే ఉందండి. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే యాక్చువల్ గా అదే తప్పు ఎప్పుడు యాక్చువల్గా కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయే కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఎవరో ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అధికారంలో ఉంటే ఎవరు అరెస్ట్ చేయరు అన్నమాట. అధికారంలో ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు అన్న విధానం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు. వీళ్ళ తప్పులు మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో అధికారంలోకి వస్తే పట్టుకుంటారు తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అధికారం అన్న పెద్ద పీఠమే సామాన్యుడికి దొరకకుండా ఇదవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉంటే ఏదైనా తప్పించుకోవచ్చు అన్న విధానంలో వీళ్ళు ముందుకెళ్ళటం చూస్తుంటే సామాన్య మానవుడికి చట్టాల మీద అధికారాల మీద గౌరవం లేకుండా పోయింది.